నమస్తే, దిస్ ఈస్ సౌర్య. ప్రొఫెసర్ నాగేశ్వరరావు. సో గత వారం రోజులుగా కూడా ఈయన మీదే మనకి చర్చ జరుగుతూ ఉంది. అయితే అంటే ఒక మంచి నాలెడ్జ్ ఇవ్వాల్సిన అనలిస్టులు ఏమి ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు, సొసైటీలోకి ఎలాంటి సందేశాన్ని పంపిస్తూ ఉన్నారు. అయితే ఒక పక్కన చూస్తే ఆయన చెప్పింది కరెక్టే అని కొంతమంది అంటూ ఉన్నారు. ఒక పక్కన చూస్తే పూర్తిగా కూటమి ప్రభుత్వాన్ని నిందిస్తూ ఆయన చేసిన ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ఒక పక్కన కనిపిస్తూ ఉన్నాయి. సో ప్రజల ఒపీనియన్ ఏంటనేది పక్కన పెడితే ఈ రోజు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అరెస్ట్ కావాలని, అలాగే ఆయనకు తోడు ఈ రోజు మళ్ళీ ఇంకొక కొత్త పేరు వినిపిస్తుంది కొమ్మినేని శ్రీనివాస్ గురించి. సో అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ అరెస్ట్ అనే మాట వాదన వస్తోంది, అసలు ఆయన ఏం మాట్లాడారు, ఎందుకు మొత్తం ఓవరాల్ గా మీడియా కూడా కొంత వ్యతిరేకత చూపిస్తూ ఉంది, ఇదైతే మనం మాట్లాడదాం. మనతో పాటు ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గావట్ల మణి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మనం మొన్న కూడా చేసాం డిబేట్. సో అంటే సొసైటీకి అంటే అనలిస్టులు కానీ లేదా మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కానీ కొంతవరకు మన అంటే తప్పులు ఏవైతే కరెక్ట్గా ఉంటాయో వాటిని మనం ప్రొజెక్ట్ చేసి వాటిని ఛేదించాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఈయన అంటే రాంగ్ స్టెప్ వేసారని అనుకోవచ్చా, నోరు జారారు అనుకోవచ్చా, అరెస్టు అనే మాట వినిపిస్తుంది, ఏ రకంగా తీసుకోవచ్చు మనం ఈ విషయం? కేసులు అయితే పడ్డాయండి. కేసులు అయితే వెనక్కి తీసుకోలేదు, మనకి వివరాలు తెలియదు కానీ అయితే జనసేన రెండోసారి మళ్ళీ వాళ్ళు రిలీజ్ చేశారు. అంటే మీరు ఇంక మీదట ఇలాంటివి మాట్లాడకండి, మీరు ఏదైనా మాట్లాడదలుచుకుంటే మమ్మల్ని క్లారిటీ అడగండి, మీకు వాళ్ళు సమాచారం ఇస్తామని. ఈయన ఏం మాట్లాడారంటే ఒకసారి మీకు చదివి వినిపిస్తారు. ఇప్పుడు ఈయన నా మాటలు ఉపసంహరించుకుంటున్నానంటూ ఆయన ఏం చెప్పాడు, నేను విన్న మాటల్ని నేను రీచెక్ చేసుకోకుండా మాట్లాడానని అనుకుంటూ నేను విత్డ్రా చేసుకున్నాను. అనుకుంటూ అంటే ఇంకా అక్కడ ఎక్స్క్యూజ్ లేదు, అర్థమైందా మీకు? తర్వాత ఎటువంటి శేషభేషాలు లేకుండా బేషరతుగా నేను ఉపసంహరించుకుంటున్నాను. అంటే ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు, జనసేన సంగతి ఆయనకు తెలియదు. జనసేనతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో తేడా వస్తే మీకు చుక్కలు కూడా సరిపోవు, అట్లా ఉంటుంది వాళ్ళతో. వాళ్ళు ఎవరి జోలికి రారు, పవన్ కళ్యాణ్ జోలికి వస్తే ఊరుకోరు. ఇప్పుడు మీరు ఏదో చెయ్యాలనుకుని ఏదో మొత్తం విడగొట్టేసి, ఇప్పుడు చూసారా ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయిపోవాలి, ఎందుకు అయిపోవాలి? విజయ్ అయిపోతే పవన్ కళ్యాణ్ ఎందుకు అయిపోవాలి? ఇదేం మేడం, అందరూ మొత్తం కొత్త పార్టీ పెట్టేస్తే ముఖ్యమంత్రులు అయిపోవాలి? పిచ్చా అన్న, అందరూ ముఖ్యమంత్రులే, అందరూ పల్లకి ఎక్కేవాడైతే మోసేవాడేవాడు? అంటే మిమ్మల్ని మీరే కాంట్రడిక్ట్ చేసుకోవడం. ఇప్పుడు ఏమీ లేదండి, జనసేనని విడదీసేస్తే ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ వచ్చింది కరెక్టే, కానీ సొంతంగా 170 సీట్లు రావు కదా. అసలు గెలవని వాడు గెలిచారు, 2 చోట్ల గెలిచారు, 100% స్ట్రైక్ రేట్ తెచ్చుకున్నారు, హ్యాపీ. కానీ 175 రావు కదా. అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలంటే జనసేన కూటమిలో ఉండకూడదు, జనసేన కూటమిలో ఉండకపోతే బీజేపీ ఉండదు, బీజేపీ ఉండకపోతే టీడీపీ ఒంటరిది అవుతుంది. ఇవి పనికిమాలిన క్యాలిక్యులేషన్సేగా. అవునా, ఇది మరి ఏంటి మేడం సందులో చిందుల్లాగా? నేను అక్కడెక్కడో కేంద్రంలో జరిగిందని నేను ఎంత చెప్పినా పిక్చరైజేషన్ నమ్మేటట్టు ఉండాలి కదా. అంత సీనియర్ అనలిస్ట్ ఆయన అనవసరంగా పరువు తీసుకోవడానికి అదే అయిపోయింది. ఇప్పుడు ఈ మంచో చెడో కొంత ఆయన మీద ఒక మంచి అభిప్రాయం అందరికీ ఉంది, ఏదో మేధావిని ఆయన చెప్పుకుంటే ఇప్పుడు ఇంకొక కొత్త ఇదేం చెప్తున్నాడంటే, అధికార అహంకారంతో ఒక మేధావిని ఆత్మగౌరవ సహనాన్ని దెబ్బతీస్తే అతను చేసే యుద్ధం ఎలా ఉంటుందో చూద్దాం. వాళ్ళు ఏపీలో అందరినీ ఇలాగే కలుపుతున్నారు. రాజకీయ శత్రుత్వం అర్థం చేసుకోగలను, ఇది అసమంజసమైనప్పటికీ ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులను ఓటర్లను కూడా శత్రువులుగా చూడటం మొదటిసారి చూస్తున్నాం. ఏపీలో మోస్ట్ పవర్ఫుల్ సీట్లో కూర్చుని పవర్లెస్ వాళ్ళ మీద ప్రతాపం చూపించాలనుకోవడం, ప్రతి చూపివ్వడం హీరోయిజం అనిపించుకోవడం. టీడీపీ పోరాటం జగన్ పైనే ఉండాలి తప్ప ఏదో ఒక రాజకీయ పార్టీ సానుభూతి పరుడైన సామాన్యుడిపై కాదు. అంటే నిన్న టీడీపీ కూడా రియాక్ట్ అయింది కదా. ఇప్పుడు డ్యామేజ్ చేసింది ఎవరికి? టీడీపీ కదా. ఇప్పుడు అదే కూటమికే కదా ఇప్పుడు డ్యామేజ్ అనేది, కూటమి కాదు టీడీపీకి డ్యామేజ్. ఇప్పుడు జనసేనని అన్నాడు, జనసేన అంటే ఏమవుతుంది, జనసేన బయటకు వచ్చేస్తుంది అని అనుకున్నాడు ఆయన కదా. సో పవన్ కళ్యాణ్ రెచ్చగొడితే బయటకు వచ్చేస్తాడు.
సో మొత్తం మీద ఇప్పుడు టీడీపీ మీద ఎందుకు పడుతున్నాడు ఈయన? ఉమ్, మేధావిని అవమానిస్తాడు. ఉమ్. ఎవరు అవమానించారు? కేసు పెట్టింది జనసేన, ఎదుర్కోవాల్సింది మీరు. మేధావి ఎవరు మేడం? ఈయనే. ఈయన? ఓకే ఓకే. ఆయనే మేధావి అని చెప్పుకుంటున్నారు. ఓకే. అర్థమైందా మీకు? అపర మేధావి కదా ఆయన. ఉమ్. అపర మేధావులే ఇలా తప్పులు చేస్తారు. ఉమ్. మేడం ఇక్కడ ఇంకొకటి వినిపిస్తుంది, మన కొంతమంది విశ్లేషించింది మన దగ్గర కూడా మాట్లాడారు. ఆ, అసలు ఆయన అన్నదానిలోని తప్పేం లేదు, మీరు అర్థం చేసుకోగలిగితే కాంగ్రెస్ జగన్ ని అరెస్ట్ చేయించడం విషయంలోని కాంగ్రెస్ పాత్ర ఉంది కదా, బీజేపీని ఎట్లా అంటారు మీరు? అసలు అసలు ఏ హయాంలో ఉండేటప్పుడు ఆయన అరెస్ట్ జరిగింది జగన్ది అని తీసుకొస్తూ ఉన్నారు, దీనికి ఏమంటారు మీరు? కాదండి, అసలు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయమని పవన్ ఎందుకు వెళ్తాడండి? ఫస్ట్ థింగ్ ఉమ్, అక్కడే పప్పులో కాలేశాడు ఆయన. అదే మీకు అర్థమైందా? డైలాగ్ డెలివరీలో రాంగ్. రాంగ్. అసలు ఎక్కడో ఏదో అనుకున్నాడు, ఏదో చేయబోయాడు, ఏదో అయింది. మొత్తానికి ఇవాళ బేషరతుగా ఉపసంహరించుకుంటున్నాను అన్నాడు. ఆయనకి వాస్తవాలు ఇప్పుడు అర్థమయ్యాయి. అసలు మీకెందుకు కూటమి గురించి? మీకెందుకు? నేను పేటీఎం కాదు, నాకేం కర్మ అంటాయి. పేటీఎం అవునో కాదో మీకే తెలియాలి. మీరు భుజాలు ఎందుకు తడుకున్నారు? సరే, మీరు మాట్లాడిందే కరెక్ట్ అబ్బా, మరి మీరు ఉపసంహరించుకోవటం ఎందుకు? మీకు అర్థమైంది? కరెక్ట్ అయితే మాట మీద ఉండిపోవాలిగా. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనాలి. మీకు జనసేనకి భయం ఎందుకు? మీకు జనసేన అంటే టీడీపీ అంటే భయం లేదు, కానీ జనసేన అంటే భయమా? అసలు టీడీపీకి సంబంధం ఏముంది? టీడీపీ రియాక్ట్ అవుతుంది, వాళ్ళకి కదా నష్టం జరిగేది. ఓవరాల్ గా నష్టమే కదా. కాబట్టి వాళ్ళు మాట్లాడతారు, దానికి సమాధానం ఇవ్వాలి. కానీ మేధావిని అవమానిస్తే మిమ్మల్ని ఎవడు అవమానించాడు? అసలు మేధావి ఎవడు ఇక్కడ? ఫస్ట్ థింగ్ ఏమో అది ఆయన చెప్పాలి. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వర్ని అందరూ చీల్చి చెండాడుతున్నారు సోషల్ మీడియాలో. తెలుగుదేశం వాళ్ళు కూడా అంటారు, ఖచ్చితంగా అంటారు. నీకు చావుంటే సమాధానం చెప్పాలి, మనం లేదంటే గమ్మున ఉండాలి. నా పోరాటం చూస్తారంటే చెయ్యండి పోరాటం, ఏం చేస్తారు? అవును, నేను ముఖ్యమంత్రిని అవుతానన్నాడు, మళ్ళీ అయ్యాడా? జగన్మోహన్ పార్టీ అధినేత పాపం ఎలా పోరాడాలో అర్థం అర్థం కావట్లేదు. అంటే మిమ్మల్ని మీరు వైసీపీ అనుకూల మద్దతుదారని అంటే ఒకవేళ భవిష్యత్తులో ఏమైనా సజ్జల ప్లేస్ లోకి ఏమైనా వెళ్ళాలనుకుంటున్నారా అని కూడా వినిపిస్తుంది. రాణిస్తాడు అసలు వింటున్నాము. అసలు ఇప్పుడు నేను అనుకుంటానండి, సజ్జల కంట మంచి సలహాదారు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను తీసుకుంటారా జగన్మోహన్ రెడ్డి? వెళ్ళమమ్మా వెళ్ళు అంటాడు. సజ్జల ఇంకొకళ్ళని రిప్లేస్ అవనిస్తాడా? అది జరిగే పని అవ్వదు కదా. ఇప్పటికీ సజ్జలే అన్ని. మీరు తిట్టుకున్నా కొట్టుకున్నా బయట వాళ్ళు ఎన్ని మాట్లాడినా సజ్జల ఈజ్ నెంబర్ 2 టుడే, నో డౌట్ అబౌట్ ఇట్. సో మొత్తం మీద ఇవాళ పోరాటం చేస్తాడు ఆయన. ఆయన పోరాటం ఎలా ఉంటుందో చూద్దామండి, దాన్ని బట్టి మళ్ళీ మాట్లాడదాం. తర్వాత కొమ్మినేని మీద కూడా కేసులు అన్నారు, మరి సందట్లో సడేమి ఆయన మీద కూడా పెట్టారేమో. మరి ఆయన ఎట్లా రియాక్ట్ అవుతాడో చూస్తే గానీ మనం ఏం తెలీదు. అవును, ఏదైనా మొత్తానికి అయితే మాత్రం ఇప్పుడు ఏదో పనులు జరుగుతున్నాయి, వీళ్ళకి వేలెత్తి చూపించడానికి ఏమీ టాపిక్ లేదు అసలు, అది ఇది అని అనుకున్న నేపథ్యంలోనే ఇది కొత్తగా అమరావతి అయిపోతుంది, పోలవరం అవుతుంది. నిన్న మీకు అందరివి క్వార్టర్స్ కూడా రెడీ అయిపోయాయి, ఎమ్మెల్యేలకి అందరికి కూడా కదా, అంతే అంతే, ఐఏఎస్ లకి అందరికి. ఇంకా ఏం చేస్తారు? సీనియర్ అనలిస్టులు కూడా ఇప్పుడు ప్రతిపక్ష హోదాలోకి ప్రయాణం ప్రతిపక్ష అయిపోయారు, ఆయనే చెప్పుకున్నాడు. రైట్ మేడం, థ్యాంక్ యూ మేడం.